ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అతః పంచమోऽధ్యాయః కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగంను ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మయోగము సాధనయందు అభ్యాసమునందు సుగమమగుట వలన శ్రేష్టమైనది. జ్ఞేయః స నిత్య సన్యాసి యో నా ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహో, ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగును. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలం. సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితులట్లు పలుకరు. ఈ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫల స్వరూపమైన పరమాత్మను పొందును. యస్యాంకైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. కాని ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. మనస్సును వశం నందుంచుకొనినవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడనైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వారిని అంటవు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ నశ్నన్ గచ్చన్ శ్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పృశించుచు ఆగ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరుచుచు మూయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తించుచున్నవనియు తానేమీ చేయుట లేదనియు భావించును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రామివాంబసా. కర్మలన్నింటినీ భగవదర్పణము గావించి ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించు వానిని పాపములు తామరాకుపై నీటి బిందువుల వలె అంటవు. కాయేన మనసా బుద్ధ్యా కైవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాసక్తి రహితులై కేవలము ఇంద్రియములు మనస్సు బుద్ధి శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును.
కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వశే నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అంతఃకరణంను అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచిదానంద ఘన పరమాత్మ స్వరూపంన స్థితుడై ఆనందమును అనుభవించును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఇండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. కానీ వారి అజ్ఞానము పరమాత్మతత్వ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపచేయును. తద్బుద్ధయస్తదాత్మనః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావంతో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తిరహితమైన పరమగతిని పొందుదురు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును గోవు ఏనుగు కుక్క మొదలగు వాని యందును చండాలుని యందును సమదృష్టి కలిగియుందురు. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితః. సర్వత్రా సమభావస్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు, అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. సచిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు సముడు. సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. ప్రియలాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును, స్థిరమైన బుద్ధి కలవాడును, మోహవివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు సదా ఏకీభావస్థితి యందుండును. బాహ్యస్పర్శేష్వసక్తాత్మ విందత్యాత్మని యస్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. ప్రాపంచిక విషయముల యందు అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్వికానందమును పొందును. పిదప అతడు సచిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగమునందు అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవించును. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే, ఆద్యాంతములు కలవు, అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః సుఖీ నరః. ఈ శరీరంను విడువకముందే, అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖీ యోగి. యో అంతః సుఖోంతర రామః తతంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం
బ్రహ్మభూతోధిగచ్చతి. సమష్టి అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైదా యతాత్మానః సర్వభూతహితే రతాః. పాపరహితులను, జ్ఞాన ప్రభావంన సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వ ప్రాణుల హితమును గోరువారును, నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ రహితులను, చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణాః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసిక యందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావంన మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛాభయ క్రోధరహితుడై సదా ముక్తుడగును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్తత్వమును ఎరింగిన భక్తునకు శాంతి లభించును. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోऽధ్యాయః.